ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అన్ని దేవాలయాలలో వైకుంఠ ద్వారాలు తెరుస్తూ ఉంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనది. అందువలన ముక్కోటి ఏకాదశి అంటారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీహరి వైభవాన్ని కనులారా చూసి తరించాల్సిందే. శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రం వైకుంఠ ఏకాదశి. దేవతలంతా విష్ణువుని దర్శించే పావన తిథి. భక్తి ముక్తిదాయకమైన ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంతో భక్తులంతా పులకించిపోతూ ఉంటారు. దేవలోకంలో 120 నిమిషాలు, భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తాం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 40 నిమిషాలు దేవతలకు, ఋషులకు శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారట. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులతో సమానం. కాబట్టి తిరుమలలో ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం మనకు లభిస్తుంది. ఈ 10 రోజులు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం తిరుమలలో లభిస్తుంది. కాబట్టి ఆ రోజులలో మనము స్వామివారి దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకునేంత భాగ్యం లభిస్తుంది అని భక్తులకు నమ్మకం. వైష్ణవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వార దర్శనాలతో, పుష్పాలతో, విద్యుత్ దీపాలతో ఎంతో వైభవంగా కలకలలాడుతూ ఉన్నాయి. భూలోక వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది.
ప్రతి పర్వదినాలలో గుమ్మం ముందు కల్లాపి చల్లి రంగురంగులు ముగ్గులు వేసుకోవడం నాకు చాలా ఇష్టం. రకరకాల ముగ్గులు కూడా వేసుకొని ఆనందపడుతూ ఉంటాను. ధనుర్మాసం కావున అందులోనూ ముక్కోటి ఏకాదశి గీతల ముగ్గులు వేసుకొని చాలా అందంగా రంగవల్లిని అలంకరించుకున్నాను.